నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. ఉచితంగా ఉచితంగానే ఎల్ఆర్ఎస్ వర్తింపజేయాలని మీ అందరి చేతులెత్తి దయచేసి ఈ మన డిమాండ్కు మద్దతు తెలపాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అందరు దయచేసి చేతులు ఎత్తండి. ఎల్ఆర్ఎస్ ఉచితంగానే చేయాలి. ఉచితంగా ఒక్క రూపాయి కూడా పేద ప్రజల మీద మోపకుండా మీరు అప్పుడు ఎన్నికలప్పుడు మీరు ఏ మాటనైతే ప్రజలకు ఇచ్చినారో ఆ మాట ప్రకారం ఉచితంగానే ఎల్ఆర్ఎస్ చేయాలి. లేకపోతే ప్రజల ఆగ్రహానికి మీరు గురికాక తప్పదు అని చెప్పి ఈ ధర్నా ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. అయితే అప్పుడు వాళ్ళు అన్న మాటలు ఏందో ఒక్కసారి చూడు దయచేసి. బాయ్కాట్ ఎల్ఆర్ఎస్, బాయ్కాట్ టిఆర్ఎస్, నో టిఆర్ఎస్, నో ఎల్ఆర్ఎస్. ఇటువంటి అమానవీయ జీవోని వ్యతిరేకిద్దాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. వచ్చిన తర్వాత ఉచితంగా రెగ్యులరేషన్ జరుగుతుందని చెప్పి నేను మనవి చేస్తూ, నిరుపేదల మధ్యతరగతి కుటుంబాలని వారి నుంచి సొమ్ము అక్రమంగా లాగడానికి ప్రభుత్వం పెట్టింది. ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ ని ప్రజలు బాయ్కాట్ చేయండి, టిఆర్ఎస్ పార్టీని బాయ్కాట్ చేయండి చెప్తున్నాం. బాయ్కాట్ ఎల్ఆర్ఎస్, టిఆర్ఎస్ ని బైకాట్ చేయండి, ఎల్ఆర్ఎస్ ని బైకాట్ చేయండి. మేము అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ ఎల్ఆర్ఎస్ని ఉచితంగా చేస్తాము అన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. నేను ఈ సభ ద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా, ఒకవేళ మీరు ఎల్ఆర్ఎస్ ఉచితంగా చెయ్యకపోతే నువ్వు మంత్రి వర్గం నుండి రాజీనామా చేసి బయటకు వచ్చి మాతో కలిసి పోరాడతావా ప్రజల పక్షాన అని చెప్పి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా. అయితే ఫ్రీగా చేయండి ఎల్ఆర్ఎస్ని, లేకపోతే నీ మంత్రి పదవికి రాజీనామా చేయాలా ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇది సభ ద్వారా డిమాండ్. ఈ డిమాండ్ మీ అందరు హర్షధ్వానాలు మీ చేతులు ఎత్తి చెప్పాలని చెప్పి మనం చేస్తాం. కోమటిరెడ్డి అన్నామా? కోమటిరెడ్డి ఓకే. ప్రజలలో అసంతృప్తి ఉన్నది, దాన్ని తగ్గించే ఆలోచన చేస్తాను. అదే ముఖ్యమంత్రి గారు చెప్తున్నా, తగ్గించే ఆలోచన కాదు. ఇవాళ ఎల్ఆర్ఎస్ జోలికి పోయినామంటే టీఆర్ఎస్ బొల్ల పెడతారు పార్టీలు. జాగ్రత్త, ఎల్ఆర్ఎస్ టీఆర్ఎస్ నడవదిగా. ఎందుకంటే ఇది ఎక్కడ లేదు దేశంలో ఎక్కడ లేదు. ఏ రాష్ట్రంలో ఇంత ఘోరమైన చర్యలు తీసుకోలేదు. కనీసం 3 లక్షల కోట్లలో వస్తుందని చెప్పి ఆయన లెక్క. అందులో పాల్గొన్న ఆఫీసర్ నాకు చెప్పింది, ఒక రంగారెడ్డి జిల్లాలోనే 1,00,000 కోట్లు వస్తున్నాయి. ఆ యాదాద్రి భువనగిరి జిల్లాలో దగ్గర 30-40 వేల కోట్లు వస్తున్నాయి. ఇప్పుడు 3 ఎకరానికి 15 ప్లాట్లు, 1000 ఎకరాలని ఇక్కడ లేఅవుట్, అన్ని గ్రామ పంచాయతీ లేఅవుట్. అందరూ డబ్బులు కట్టాలి. ఎవరు కట్టద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలా కోర్టులు వస్తున్నది, హైకోర్టు జరుగుతారు, అవసరం సుప్రీంకోర్టు పోతాం, బయట కూడా ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. ఎవ్వరు కూడా మీరు 50,000 కట్టకండి, 1000 అప్లికేషన్ కట్టిన మీద వదిలిపెట్టింది. 2.5 ఏళ్ళు చూసుకున్నాగా అయిపోతుంది. ఏముంటుంది చెప్పు, 2.5 ఏళ్ళు ఈత రాదు ప్రజలలో. ఏమంటాడు వెంకటరెడ్డి గారు, 1000 రూపాయలు ఇప్పుడు కట్టిరు కదా, ఇక అంతే చాలు, మేము ఫ్రీగా చేస్తాం. కేసీఆర్ 1,00,000 కోట్లు దీని మీద సంపాదించాలని చూస్తున్నాడు. మరి నువ్వెందుకు పీకనికి పెట్టినావా? ఇప్పుడు నువ్వెందుకు పెట్టినావు? పీకనికి పెట్టినావా? ఆ రోజు ఉత్తుత్త అంటే దాంట్లోనే చెప్తున్నాడు, మనం ప్లాట్కి ఇంత అని పెడితే అప్పుడు ప్రజల నుంచి కొద్దిగా ఎక్కువ అవుతున్నది అన్న ఫీడ్బ్యాక్ వస్తే తక్కువ చేద్దాము అని కూడా చెప్పినాం. 1000 రూపాయలు కట్టించుకున్న తర్వాత ప్లాటుకు 200 రూపాయలు గజానికి ఎంతో పెడితే ఇది ఎక్కువ అవుతున్నది, తక్కువ చేద్దామని కూడా చెప్పినాం. దాన్ని కూడా అంటూ తక్కువ చేస్తున్నాడట. తక్కువ లేదు, ఎక్కువ లేదు, అసలు తీసుకోవద్దు. ఈ 1000 రూపాయలు కట్టిరు గంతే, ఈ ఒక్క పైసా గది కూడా తీసుకోవద్దు. కోర్టులో కేసేసిండు ఆయన, కేసేసి ఆపేసిండు. ఇప్పుడు నేను అడుగుతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, ఆ రోజు నువ్వు అన్నావు 1,00,000 కోట్లు సంపాదిస్తాడు కేసీఆర్ ప్రభుత్వం దీంట్లో అని, నువ్వెందుకు పీకనికి మళ్ళీ పెడుతున్నావా ఇప్పుడు ఎల్ఆర్ఎస్? 1,00,000 కోట్ల భారం నువ్వు ప్రజల మీద ఎందుకు వేస్తున్నావు? మరి ఇప్పుడు అప్పుడు కోర్టులో కేసు వేసినావు, మరి ఇప్పుడు కూడా నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కోర్టులో కేసు వేస్తావా? లేకపోతే మంత్రివర్గం నుంచి రాజీనామా చేసి బయటకు వస్తావా? చెప్పాలి అని చెప్పి నేను మీ అందరు హర్షధ్వానాల మధ్యలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. నెక్స్ట్ సీతక్క. అవన్నీ అయిపోయినాయి.
ఇక ఎల్ఆర్ఎస్ పేరుతోటి కొత్త మళ్ళా అంటే దోచుకోవడానికి దాచుకోవడానికి ప్రజల దగ్గర చిల్లికి అవ్వలేకుండా చేయడానికి ఇదొక నాటకం. ఇక అవన్నీ అయిపోయినాయి. ఇక ఎల్ఆర్ఎస్ పేరుతోటి కొత్త మళ్ళా అంటే దోచుకోవడానికి దాచుకోవడానికి ప్రజల దగ్గర చిల్లికి అవ్వలేకుండా చేయడానికి ఇదొక నాటకం. సీతక్క ఆమె అంటే నాకు గౌరవమే ఉండే. ఆమె ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, నేను ఆర్ఎండ్బి మంత్రిగా ఉన్నప్పుడు పాపం రోడ్లు అడిగితే కూడా ఇచ్చిన సీతక్క బాగా ప్రజల కోసం కష్టపడి పనిచేస్తుంది కదా, అక్కడంతా అడవుల ప్రాంతం ఉంటుంది అని చెప్పి రోడ్లు కూడా ఇచ్చిన చాలా. మనకు మాత్రం పంచాయతీ రోడ్లు ఆల్రెడీ మంజూరైనా కూడా ఇప్పుడు రద్దు చేస్తూ అంటున్నది ఆమె. బాల్కొండ నియోజకవర్గం కూడా అన్నిట్లో మోసమే వాళ్ళు. ఏమన్నదాం ఇప్పుడు కేసీఆర్ దోచుకోవటానికి దాచుకోవటానికి ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చిండు అన్నారు. మరి సీతక్క మీరు కూడా ఎంత దోచుకుందామని ఎంత దాచుకుందామని ఇప్పుడు ఎల్ఆర్ఎస్ తీసుకొస్తున్నారు సీతక్క. ఆ దాచుకొని ఎక్కడ పెట్టుకుందామని మీరు ఎల్ఆర్ఎస్ తీసుకొస్తున్నారు సీతక్క. మీరు ప్రజలకు సమాధానం చెప్పాలేది. అప్పుడు అన్నావు కదా, మరి ఇప్పుడు నువ్వు ఎంత దోచుకొని ఎంత దాచుకుంటావు సీతక్క? ఎంత దాచుకుందామని ఎల్ఆర్ఎస్ తీసుకొస్తున్నారు సీతక్క మీరు? దీనికి సమాధానం చెప్పాలి సీతక్క. మొత్తం ఉచితంగానే ఎల్ఆర్ఎస్ చేయాలా, లేకపోతే సీతక్క కూడా రాజీనామా చేస్తుందా? నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఈ సభ వేదిక మీద నుంచి. నోటికి ఏది వస్తే అది. బాకీలు కట్టిన వాళ్ళు ఉంటే మళ్ళా ఉండ్రి, ఇప్పుడే పోయి 2 లక్షల రూపాయలు బాకీ చేసి రండి, నేను డిసెంబర్ 9కి రాగానే మాఫీ చేస్తా అన్నాడు. రైతులకు నమ్మినారు రైతులు పాపం. అందరు నమ్మలే, కొంతమంది నమ్మి, కొంతమంది నమ్మి ఓట్లు వేసిరు. గెలిచిండు, ముఖ్యమంత్రి అయిండు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఇక ఫిబ్రవరి 9 కూడా పోతున్నది. ఇవాళ ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 కూడా పోతున్నది వాళ్ళ. అందుకే చెప్పిన ఇక వేట మొదలైంది బిడ్డ మీకు అని చెప్పి. ఆగినాం, 3 నెలలు ఆగినాం. అట్టనే కేసీఆర్ ఇస్తే 10,000 రైతు బంధు, ఇక నేను రాగానే 15,000 అన్నాడు. ఆ 10,000 కూడా దిక్కులేదు. 3 నెలల 3 ఎకరాలు కూడా నిండలే ఇంకా మొత్తం మందికి. 3 నెలల నుంచి 3 ఎకరాలలో కూడా వేసులు లేదు ఇంకా. అది పాత 5,000కే, కొత్త 15,000 ముచ్చట లేనే లేదు. ఓపిక వట్నం. ఇక ఇప్పుడు వట్టం, ఇక 3 నెలలు అయింది. నిన్ను వేట మొదలు పెడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. రైతు బంధు వేస్తారు అంటే చెప్పుతో కొడతా అంటాడు ఒక మినిస్టర్. ఎవరిని చెప్పులతో కొడతారో, ఎవరు చెప్పు దెబ్బలు తింటారో తొందరలోనే కాలమే నిర్ణయిస్తుంది, రైతులే నిర్ణయిస్తారు. చిన్నమ్మ మా అక్క, ఇగో నేను రాగానే 2,500 రూపాయలు ఇస్తాను నీకు అని చెప్పిండు. చిన్నమ్మ నమ్మింది, పాపం అక్క నమ్మింది. ఏది దాని మాట కూడా తీస్తలేడు ఇప్పుడు. ఇక అసెంబ్లీలో ఎప్పుడు అన్నా నేను, అంటే 3 నెలలన్నా కావద్దా, ఇప్పుడే అడుగుతావా అన్నారు. మరి ఇప్పుడు అయింది 3 నెలలు వద్దా. ఇయ్యు మా అక్క చూస్తున్నది, మా చిన్నమ్మ చూస్తున్నది. ఇయ్యకపోతే బిడ్డ నిన్ను వేటాడు మాత్రం ఖాయం. కళ్యాణలక్ష్మి కేసీఆర్ లక్షనే, ఇక నేనంతా తులం బంగారం కూడా అన్నాడు. నా దగ్గర గోలు సంతకాలకు అత్తలేరు కళ్యాణలక్ష్మి. నేను అడిగిన ఎంఆర్ఓ సార్ని, ఏమయ్యా ఎవరు అత్తలేరు, ఏం సంగతి, పెళ్ళిళ్ళు కాలేవా అన్న. అయినాయి సార్ అన్నాడు. మరి ఎందుకు వస్తలేరా, ఏమన్నా నేను ఎమ్మెల్యేని కాదనుకుంటున్నారా ఏంది, ఏమన్నా నేను ఎమ్మెల్యేనే కదనా, గెలిచినా కదనా అని నేను. ఇక నవ్వుతా అండి, ఎందుకు నవ్వుతున్నావా అన్న. ఇక సార్ ఇప్పుడు ఇస్తే ఆయన లక్షనే ఎత్తాయని భయపడుతున్నాడు సార్ అని, తులం బంగారం కోసం చూస్తున్నారు సార్ అంటున్నారు.
ఇక మంచిదే పాపం రావాలిగా తులం బంగారం, రాకపోని అట్లనే ఉండనని నేనండి. ఇక 3 నెలలే ఈ 1,00,000 లేదు, తులం బంగారం లేదు. ఇట్లా ఇట్లా చెప్పు మోసమే, ఏది చెప్పు. ఇండ్లు అన్నాడు, ఇందిరమ్మ ఇండ్లు అన్నాడు. అదేంది కథ? మన నియోజకవర్గంలోనే 40,000 మంది ఇల్లు కావాలని అడిగిన అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఇప్పుడు నన్ను గదంటనే బదనాం చేసిరు కదా, నన్ను కానీ కేసీఆర్ని కానీ ఇల్లు కట్టియలేదు బదనాం చేసి ఏ ఊరికో నా మీద అదే దుమ్ము పోసుడు. ఇల్లు కట్టించిండా ప్రశాంత్ రెడ్డి? పుట్టిన ప్రతి కొడుకిత్తం, 3 కొడుకులుంటే 3కి ఇత్తం, భార్యాభర్త వేరైతే భార్యకు ఒకటి ఇత్తం, భర్తకు ఒకటి ఇత్తం. ఇట్లా కూడా చెప్పిరా? ఇట్లా చెప్తే నమ్మిరి పాపం, అందరు నమ్మి ఇప్పుడు 40,000 మంది అడుగుతున్నారు ఇప్పుడు మన బాల్కొండ నియోజకవర్గంలో. 60,000 మంది అడుగుతున్నారు ఇప్పుడు. మొత్తం ఈ రాష్ట్రంలో 60 లక్షల మంది అడుగుతున్నారు. 60 లక్షల మంది ఇళ్ళు అడిగితే ఇప్పుడు ఆయన మంజూరు చేసినా అని చెప్తున్నది. కానీ ఎన్ని పైసలు వస్తాయో ఎట్లా వస్తాయో భగవంతుడు గెరక. నువ్వు మంజూరు చేసినా ఇప్పుడు 4 లక్షలు అంటే ఎన్నేళ్ళు పట్టాలా నీకు? ఇప్పుడు ఇట్లా 4 లక్షలు మంజూరు చేసి నువ్వు నిజంగానే 5 లక్షల చొప్పున నిబద్ధికి ఇస్తే, నువ్వు అన్నమాట మీదనే ఇస్తే 15 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు నువ్వు నువ్వు అన్ని ఇండ్లు ఇవ్వాలంటే దీంట్లో మోసం. ఇట్లా ప్రతి దాంట్లో మోసమే. చెప్పి అబద్ధాలు చెప్పి ఓట్లు దండుకొని ఇవాళ ముఖ్యమంత్రి పదవి వచ్చి మంత్రులై ఇవాళ మీరు చేయాల్సింది ప్రజలకు మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని, ప్రజలకు మీరు చెప్పిన హామీలు నిలబెట్టుకొని ఆ పనులు చేయాలి. ఇవాళ మీరు అవి జయరామ కూడా అంటే నువ్వు చేస్తున్నది ఏంది? పొద్దున్న లేస్తూనే కేసీఆర్ని తిట్టుడు, పొద్దున్న లేస్తూనే ప్రశాంత్ రెడ్డిని తిట్టుడు, కేటీఆర్ని తిట్టుడు, హరీష్ రావుని తిట్టుడు. ఇదే పని తప్ప ఒకటంటే ఒకటి నువ్వు చెప్పింది చక్కగా చేసావా? ఇన్ని రోజులు అనలే, కానీ ఇప్పుడు అంటామా లేదా? 3 నెలలు అయింది, ఇక అంటాం. నీ వెంట పడతాం, నిన్ను వేటాడతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.